ఆచి చికెన్ మసాలా. కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తున్న పోలీసులను మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించొద్దంటూ కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అంత్యక్రియలు గందరగోళం ఏర్పడింది. మరోవైపు ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ముద్రగడ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరమా మాకు? మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. రెచ్చగొట్టే పనులు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైసీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం జరిగాయి. ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ లో సింధు ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. ఈ రోజు ఉదయం మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఉదయం మృతదేహం తీసుకొచ్చిన తర్వాత గంట తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపిన తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ప్రకటించారు. అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే అప్పుడే అక్కడికి ఉన్న మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, మరికొందరు నాయకులు ముద్రగడ పద్మనాభం సతీమణితో చర్చించారు. ఆమె అలాగే వైసీపీ పత్తిపాడు ఇన్ఛార్జ్ వారి తనయుడు ముద్రగడ గిరి మాట్లాడిన తర్వాత అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మాకు వద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన సతీమణి పద్మావతి తమతో మాట్లాడినప్పుడు ముద్రగడ ప్రజల మనిషి, ప్రజల మధ్యలో జరగాలి తప్ప అధికార లాంఛనాలు మాకు వద్దని చెప్పారు. అదే విషయం మేము బహిర్గతం చేస్తామని జక్కంపూడి రాజా చెప్పారు. అదేవిధంగా వాళ్ళు వద్దని చెప్పారు కాబట్టి ఆగిపోతుంది అనుకున్నారు. తర్వాత జగన్ వచ్చారు. వైసీపీకి చెందిన సీనియర్ నేతలంతా కూడా అక్కడికి తరలి రావడం జరిగింది. అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని, కురసాల కన్నబాబు, దాడిచెట్టు రాజా తదితర ప్రముఖుల, చెల్ల జగ్గిరెడ్డి తదితర ప్రముఖులంతా ఇచ్చేశారు. అదేవిధంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు ప్రారంభమై, అంటే తనకి అంత్యక్రియలు చేయొద్దు, దహన సంస్కారం చేయొద్దు, తన మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని ముద్రగడ గతంలో తమకు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ మేరకు సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో ఉన్న వారి ఇంటి ఆవరణలో, ఇంటి ఎదుర్కోవడంలో ఖాళీ స్థలంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఉదయమే గోతులు తీసి అక్కడ ఏర్పాట్లు చేస్తారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. జగన్ అక్కడికి వచ్చి మన మృతదేహాన్ని పైకి ఎత్తుకుని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత జగన్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ పూడ్చిపేట కార్యక్రమం జరుగుతున్న సమయంలో అప్పుడే అక్కడున్న పోలీసులు అధికార లాంఛనాలతో కార్యక్రమం చేసేందుకు బ్యాండ్, అదేవిధంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. అది చూసి అక్కడ ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకసారికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుని వారి మీద దూసుకొచ్చారు. పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర తిలక్ ఆయన నిలదీశారు. మేము వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పంపారు, ఎందుకు పంపారు, వద్దు అని చెప్పాం, కుటుంబ సభ్యులు చెప్పిందని నేను చెప్పాను, రాజకీయం చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన పూర్తిగా చేతులు వేసి పోలీసులు నెట్టివేసిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ కూడా వారితో చాలా దురుసుగానే వ్యవహరించారని చెప్పాలి. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా నెట్టివేశారు. ఇది ఒకంత ఉద్రిక్తతకు దారితీస్తుంది. పోలీసులు కూడా ఇలాంటి సమయంలో పూర్తిగా సంయమనం పాటించి అక్కడి నుంచి బయటకు వచ్చారు తప్ప పోలీసులు ఎలాంటి కవ్వింపు చర్యలు కూడా పాల్పడలేదని చెప్పాలి. ఇది జరిగిన తర్వాత తనకి నీరసం వచ్చిందని చెప్పి కొంత దూరం వెళ్ళిపోయి మన అంబటి రాంబాబు కూర్చుండిపోయిన పరిస్థితి కూడా కనపడింది. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ముద్రగడ అధ్యాయం ముగిసింది. చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోయారు. ఇక ఇదే ఈ అంత్యక్రియలకు సంబంధించి అధికార లాంఛనాలు వద్దు అని చెప్పిన విషయాన్ని జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, అదేవిధంగా తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వద్ద జీ తెలుగు న్యూస్ ప్రస్తావించినప్పుడు ఇది ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు మంత్రి చేశారు, ఒక ఎంపీ చేశారు కాబట్టి తాము ఇవ్వాల్సిన గౌరవం ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వద్దు అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు మాత్రం చెప్పలేదు. ఎవరో బయట వారు చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఎవరు దూరారు, ఎందుకు చెప్పారో మాకు తెలియదని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది.
దీంతో వివాదం పెద్దమణిగిపోయింది. అధికార లాంఛనాలతోనే ఈ అంత్యక్రియలు జరుగుతాయని భావించినప్పటికీ మృతదేహాన్ని పూడుస్తున్న సమయంలో మాత్రం వాళ్ళు తిరగబడిన సంఘటనలో కొంత వివాదం ఏర్పడింది. పొద్దున జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ సంఘటన జరగడం ఒక విధంగా మంచిది అనుకుంటారు. జగన్ ఉండగా జరిగితే ఇంకా గొడవ అయ్యేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయంలో పూర్తి సంయమనంతో వ్యవహరించారని చెప్పాలి. ఇప్పుడు ఏంటి అధికారిక లాంఛనాలు చివరి వరకు పూర్తిగా జరిగాయా లేదంటే మధ్యలోనే నిలిపివేశారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోందా? భద్రతా ఏర్పాట్లు ఎలా? ఉద్రిక్తత సద్దుమడిగింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అంటే మృతదేహాన్ని పూడ్చివేసే కార్యక్రమం కోసం పురోహితులు అదేవిధంగా పోలీసులు బ్యాండ్ అందరూ వచ్చారు. ఎక్కడైతే నివాసంలో ఉన్న మృతదేహాన్ని మోసుకొచ్చి అక్కడ ఏదైతే పూడ్చిపెట్టడానికి గొయ్యి తీస్తారో అక్కడికి తీసుకునే వరకు పోలీసులు బ్యాండ్ వాయించారు. అది ఆ బ్యాండ్ శబ్దం వినగానే ఒక్కసారిగా వైసీపీ నాయకులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వారు అక్కడికి వచ్చి ఒక పక్కన కార్యక్రమం జరుగుతుండగా మరో పక్క అంబటి రాంబాబు అదేవిధంగా జక్కంపూడి గణేష్పూడి మరికొందరు వైసీపీ నాయకులు దురుసుగా వచ్చి పోలీసులతో తోసివేసి వారి మీద చాలా దురుసుగా వ్యవహరించారు. అయితే ఇది వేరే సంఘటన అయితే పోలీసులు మరో విధంగా వ్యవహరించేవారు. సీనియర్ డీఎస్పీ బాలగంగాధర్ తిలక్ పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చారు. అధికార లాంఛనాలతో జరగడానికి ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇది జరిగింది కాబట్టి పోలీసులు వెనక్కి తిరిగి రావడం జరిగింది. అధికార లాంఛనాలతో మాత్రం జరగలేదని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.